వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు నిరసన సెగ. భారత్ లదఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనంపై కొండ చర్యలు విరిగిపడి 2 సైనికులు మృతి. కర్నూలు జిల్లాలో మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. ఇక వివరాలకు వెళ్తే, నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు రానున్నారు. 2 నెలలుగా జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు. అనంతరం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. నేపథ్యంలో జగన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లాలో ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జన సమీకరణ చేయొద్దు, జగన్ పర్యటన ప్రజలకు ఎటువంటి అనుమతి లేదని, అలా కాదని ఎవరైనా జగన్ను చూడాలని వచ్చినా, బైక్ ర్యాలీలు చేసినా, పోస్టర్లు బ్యానర్లు లాంటివి ప్రదర్శించినా కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు నమోదు చేస్తామని నోటీసులను జారీ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు అప్పుడు అంతే గెలిచిన వెంటనే అన్ని హామీలు పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణకు తెరలేపారు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త చెవిలో పువ్వు కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఈ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గెలిచిన ప్రతిసారి ఎస్సీ వర్గీకరణ పేరుతో ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూ ఉంటాడు. మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎన్డీ కళ్యాణ్ ఇంట్లో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించారు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంట్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు ముఖ్యమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అనంతరం ఈడీ కార్యాలయానికి ఓఎన్డీ కళ్యాణ్ను తరలించారు. ఒకవేళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పినట్లు కేటీఆర్ వచ్చి ఆయనను కలిసిన వీడియోలు బయటపెడితే బీఆర్ఎస్ ఖచ్చితమైనట్లేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజాసింగ్ మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కేటీఆర్ సీఎం రమేష్తో చెప్పి ఉంటే గనక బీఆర్ఎస్ భవిష్యత్తులో లేనట్లేనని అన్నారు. ఆ వీడియోలను మీడియాకు ఇవ్వడం లేదా సోషల్ మీడియాలో పెడితే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. దాని లోపల నా కౌంటర్ చాలా చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే ఆ టోటల్ ఆ ఇష్యూస్ గురించి ఎక్కువ నాకు తెలియదు కూడా. ఇప్పుడు సీఎం రమేష్ గారు అంటారు కేటీఆర్ గారు వచ్చి కలిసినారు, నా ఇంట్లోనే కలిసినారు, నేను వీడియోస్ పెడతా. ఆ వీడియో పెట్టి ఆ వీడియోలో ఒకవేళ కేటీఆర్ గారు వాయిస్ ఒకవేళ ఉంటే అప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఖతం అయిపోతుంది పక్క. ఒకవేళ నిజమైన కేటీఆర్ గారు సీఎం రమేష్ గారితో కలిసి నేను నా పార్టీని మొత్తం విలీనం చేస్తా, ఇంకా వేరే ఇష్యూస్ అయినా మాట్లాడి, ఒకవేళ ఆ రికార్డింగ్ సహా వాయిస్ రికార్డింగ్ కూడా దాంట్లో ఉంటే ఒకవేళ అది మీడియాలో పెడితే అది కేటీఆర్ గారికి ఆయన పార్టీకి చాలా నష్టం అవుతుంది.
ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడినందుకు 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం. ఎలాంటి తప్పు చేయకున్నా కేవలం ఏక్ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడితే సస్పెండ్ చేయడం అన్యాయం. ఎంతో కష్టపడి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుంటే అన్యాయంగా ఈ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రేవంత్ రెడ్డి పేరు మీద పురుగుల మందు తాగి మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన ఓ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబం. సార్ ఇప్పుడు ఘోరంగా ఉన్నది పరిస్థితి. వాళ్ళకి ఏముంది సార్, తల్లి ఒకటి ఉన్నది, తల్లికి కూలి పని చేసుకుంటే వాళ్ళని చాదింది. ఆయన చిన్న పిల్లగాళ్ళు అప్పుడే చనిపోయిండు, తండ్రి హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చనిపోయింది సార్. అది ఏమున్నది కూడా చెప్పలేము మాకు. అప్పటి నుండి ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ వస్తున్నాము. వాడు 5 రూపాయలు భోజనం తీసుకుంటా, రేషన్ బియ్యం 35 కేజెస్ గవ్వే తినుకుంటే వాళ్ళు చదువుకొని కష్టపడి బతికి జాబ్ తెచ్చుకుంటే ఇలా జాబ్ అర్థంతరంగా గుంజుకుంటే మా పరిస్థితి ఏంది సార్? దాని పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి తీసుకొచ్చి పడేసిండు, ఇచ్చినట్టు ఇచ్చే తీసుకొని. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి సార్కి ఏ మాత్రం కృతజ్ఞత ఉండేది ఉంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసి ఇవ్వండి సార్ జాబు. వాని మీద ఏమన్నా రిమార్క్ ఉన్నా వాళ్ళ పార్టీకి కానీ ఏదన్నా ఆపాయం చేసినా ఏది చేసినా మొత్తం చూసుకొని వాడు ఏమన్నా దుర్మార్గం చేస్తే అప్పుడు అనండి సార్. రేవంత్ రెడ్డికి ఏ మాత్రం న్యాయం ఉన్నదనుకుంటే ఆయన కూడా ఒక తల్లిదండ్రి బిడ్డే అయ్యేది ఉంటే ఆ బిడ్డ గురించి ఆలోచించి ఏం లేదు. బెటాలియం బయటికి రోడ్డు మీదకి వచ్చి చెప్పిన ఏ రీజన్ లేదు సార్, ఇప్పటికి కూడా ఏ రీజన్ చెప్తలేరు. మా కూతురు పెళ్లి, వాళ్ళ చెల్లె పెళ్లి, ఆయన ఇంటికానే ఉన్నాడు. ఆయన ఎక్కడ పోయి ఉన్నాడు సార్? ఒక్కసారి పోయి మాట్లాడి సమస్య ఏందంటే ఇప్పుడు ఉన్నది సార్, వీడియో ఉన్నది. బయట అదేంటిది కమాండ్ లేపి అడిగిర్రు. అడిగితే మీ ప్రాబ్లం ఏంటిది అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగిండు. అడిగితే లేచి చెప్పిండు. లేచి చెప్పినప్పటి నుండి అదే లైవ్లు ఇచ్చుడు. ఇక అదే టార్గెట్ కంపై ఇంకేమన్నా రిమార్క్ ఉందో చూడండి. అది కూడా అది మొత్తం చూడండి. అందులో ఏమన్నా తప్పు మాట్లాడిండా, వాళ్ళని ఏమన్నా కించపరిచినట్టు మాట్లాడిండా, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం చేయొచ్చు పార్టీ తరఫున కానీ ఏదన్నా అన్నాడా? ఏం లేదు. ఎట్లా తీసేస్తారు సార్? ఎంత కష్టపడి తచ్చిందా జాబు? మొక్కలు కొట్టుకుపోయినాయి. జాయి జంపులు, లో జంపులు ఎన్ని పెడతారు సార్ మీరు? ఎందుకు ఇట్లా ఎంత ఘోరంగా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి లేవని చూసుకోవాలి సార్. ఇట్లా తీసేటప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతారన్నది తెలియదు. అక్కడ ఉండి ఒకసారి ఏం లేదు. ఇప్పుడు ఈ ఆఫీసులో ఉంటే తిరిగి కూడా టైం గడిచిపోతుంది కదా సార్. ఏం చేయమంటారు? ఇప్పుడు వేరే పని చేసుకుందామంటే అక్కడికి పోతే ఏ పార్టీకో ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఇటు పోదాం రా, ఇళ్ళని కలుద్దాం రా అని పిలుస్తారు. ఆడ ఆ పని చేయరాదు, ఇటు ఈ పని చేయరాదు, వేరే జాబ్కు ప్రిపేర్ అంటే చేయరాదట. మరి ఇంకేం చేయమంటారు సార్? ఇక వాళ్ళు సచ్చుడా, వాళ్ళు ఇటు పోడు. ఇప్పుడు మొన్న పెళ్ళయిందని 20 లక్షలు అప్పు చేసిండు. జాబ్ ఉన్నదని డబ్బులు ఇచ్చిర్రు. ఇప్పుడు జాబ్ లేదు, డబ్బులు కట్టమని మొత్తం ఇంటి మీదకి వస్తుర్రు సార్. మరి ఇప్పుడు ఆయనకి ఉన్నది ఏమన్నా భూమి జాగా ఉన్నది అమ్మి కడదామంటే అది లేదు. మరి ఇంకేం చేస్తుడు ఇప్పుడు? అందుకే మేమే బయటకు వచ్చినాం సార్. మరి లాస్ట్కి వస్తే రేవంత్ రెడ్డిది పేరు రాసి చచ్చిపోతాం. ఇక మరి అందరం చచ్చిపోతాం. వాడేందుకు ఒక్కటి వచ్చినాక మేమెందుకు సార్ ఇంత కష్టపడి చిన్నప్పటి నుండి చదువుకొని వాడిని ఒక్కడిని వదిలేస్తామా? మేమందరం కూడా వాటితో చచ్చిపోతాం. చిన్నప్పటి నుండి మమ్మల్ని అందరినీ చచ్చిపోతే చదిండి ఓళ్ళేసిపోయిండు. అటోటాకి వచ్చి చచ్చిండు. పీనిగా తీసుకొచ్చి చేసారు. అత్తిర వారేసారు ఒకళ్ళ చస్తే. ఏం చేసి నాకు చెవులిని రావు, కిడ్నీ లేదు, నాకు చేత కాదు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు మీ మనవానికి జాబ్ లేదు, కొడుకు లేడు, మీకు ఫుడ్ ఇట్లా అల్లుడు చచ్చిపోయాడు. అల్లుడు చనిపోయిండు. మేమే ఇన్ని బియ్యం ఇచ్చుకుంటా చేస్తున్నాము. మీరే సాత్తురు. అక్క చెల్లి ఇల్లు ఆమెను పిల్లని కూడా నా 2 నెలలు ఉంచుకుంటారు. ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు మన లగ్గం చేసినందుకు. ఈ జాబ్ పోయినందుకు ఇక వాళ్ళు ఇద్దరు కుట్ర పడ్డరు. ఈమె ఇక్కడ పడ్డది, ఆమె అక్కడ పడ్డది. నెలకు మందులు కూడా లేవు. ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్పానో నేనేం అర్థమవుతలేదు. ఏం చేయాలి పంచను? ఏమన్నా చేయని ఆయన. ఇక నాకు నా మనవానికి అయితే ఇంకది ఏదన్నా పని చూపని అది కాకుండా ఇంకేదన్నా చూపని. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 31వ వార్డు వినాయకుడి గుట్టలోని పట్టపగలే చోరీ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 20,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఆలేటి బుజ్జి పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
20,000 ఉండాలి ఇంట్లో. మొత్తం మీకు పక్కన పెట్టినారు. గేట్కి వేస్తాం రా. దీనికి తలుపు, దీనికి తాళపుర్ర వేయం. పగలే వచ్చారు చూడు. షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో రోజుకు అక్రమంగా చెట్లను నరికి వ్యాపారం చేసుకునేవారు పేట్రేగిపోతున్నారు. పుష్ప సినిమాను తలపించే మాదిరిగా ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం వారికి అలవాటుగా మారింది. కొందుర్గు మండలం శ్రీరంగపూర్ గ్రామం వద్ద అక్రమంగా చెట్లు నరికిన సంఘటన మరవక ముందే బుధవారం ఫరూక్ నగర్ మండలం బుచ్చిగూడ గ్రామ శివార్లో పెద్ద ఎత్తున చెట్లను కొట్టి తరలించే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు వారిని అడ్డుకొని ప్రశ్నించారు. గతంలో పలుమార్లు కలప తరలింపుకు ప్రయత్నిస్తున్నట్లు తెలియగా పక్కా రైతులు అడ్డుకున్నారు. తోటలకు రానికి వచ్చేసరికి వీళ్ళు కట్టెలు కొట్టి లారీ అడ్డం ఉన్నది. లారీ అడ్డం ఉంటే ఏవడరా అని అంటే నా మీదకే వాడు పైల్వానికి ఇరికి వచ్చిండు. దారుణంగా అటాక్ చేయడానికనే వచ్చిండు. వాడు రాయల్ స్టాక్ మందు తాగుతావా తాగు అని అంటుండు. అంటే ఇక నేను ఏం చెప్పాలో నాకేం అర్థం కాక మా వానికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే వాడు ఎంబడే వచ్చిండు. వచ్చి నా దారికి అడ్డం పెట్టి ఇంకా మీదకి వెళ్ళి నా మీద పైల్వానిగిరి చేస్తుండు. ఇక నేను ఊకోలేక మీ అందరికీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్కి చెప్పినా, పోలీస్ స్టేషన్కి చెప్పినా, ప్రెస్ వాళ్ళకి చెప్పినా, ఇక మీరు దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోవచ్చు. కట్టెలు కొట్టి లారీని లోడ్ చేయడానికే ఇక్కడ పెట్టిరు. ఇల్లీగల్గా కొట్టిరు. లీగల్ కాదు ఇది. దీనికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా చేసి దారికి అడ్డం పెట్టి నా పొలంలో పోకుండా నాకు అడ్డం పెట్టిరు. పెట్టి మళ్ళీ నా మీదనే దబాయిస్తున్నారు. ఇది జరిగిన విషయం. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వీరి అనుచరులపై పీడీ యాక్ట్ తెచ్చి బైండ్ ఓవర్ చేయాలి. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గుండాలను జైల్లోకి పంపుతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చిండు. వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చిండు. ఆయన కూడా పోలీసు శాఖ మిన్నకుండా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళకు మీరు ఊతం ఇచ్చినట్టు వచ్చింది. ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడుతున్నాడు. ఆయన్నే హోంమంత్రి మన దురదృష్టానికి. అదేవిధంగా ముఖ్యమంత్రి అండ చూసుకొని మైనంపల్లి హనుమంతరావు గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు గారు విపరీతంగా గుండాగిరి చేస్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. పోలీసుల మౌనం సరికాదు. మీరు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇఫ్ యూ కాంట్ టాకిల్ గుండాయిజం లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అష్యూర్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ? అందుకొరకే మేము ఈరోజు మళ్ళొకసారి పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయండి, వీళ్ళని గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ చేయండి, అదేవిధంగా వీళ్ళని పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించండి. అదేవిధంగా చివరిగా ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. దయచేసి తెలంగాణ ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ రావు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో మేము ఆ పని చేయలేక కాదు, కానీ చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నడుచుకోమన్నారో ఆ విధంగా నడుచుకోమన్నందుకే మేము ఇలా మరి సంయమనంతో బతుకుతున్నాం, సంయమనంతో రాజకీయాలు చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఈ మల్కాజ్గిరి, మేడ్చల్ అయితే గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా జైళ్ళల్లో ఉండడం ఖాయం. జైళ్ళలో ఉండడం మీరు ఎన్ని చేసినా కూడా మీకోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి జైళ్ళలో పెట్టడం ఖాయం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచైనా గూండాయిజం బంద్ చేసుకోండి. సత్యవతి గారు, జిల్లాలో మీ పార్టీ వారు మీకే మర్యాద ఇవ్వరు. 6 నెలల్లో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, ప్రజాక్షేత్రంలో ఉంటారో లేదో తెలుసుకోండి. రెడ్డి నాయక్ గారు అనవసర ప్రకటనలతో మర్యాద పోగొట్టుకోకండి అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న సత్యవతి రాథోడ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి కొన్ని హాస్యాస్పదమైన మాటలు వారు మాట్లాడిర్రు. ఇది వారి రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. డోర్నకల్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో వారు ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఏనాడు రెడ్డి నాయక్ గారు సత్యవతి రాథోడ్ గారిని నియోజకవర్గానికి రానియకుండా ఆపింది వాస్తవం కాదా? కేవలం కవితా నాయక్ గారు రెడ్డి నాయక్ గారి పెత్తనం చలాయించి అక్రమ కేసులు బనాయించి అక్రమ ఇసుక రవాణా, గంజాయి రవాణా, దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం రీసైక్లింగ్,
అదేవిధంగా నల్ల బెల్లం వ్యాపారం పోలీసుల ఎస్కాట్తోని నిర్వహించి ఈ నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన రెడ్డి నాయక్ గారు ఏనాడు సత్యవతి రాథోడ్ గారిని డోర్నకల్లో అడుగుపెట్టనీయలేదు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఏ గ్రామంలో ఇండ్లు ఇప్పించిన పరిస్థితి లేదు, ఏ గ్రామంలో కొత్తగా రేషన్ కార్డు కానీ అదేవిధంగా పెన్షన్లు కొత్త వ్యక్తులను కానీ ఎవరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇబ్బంది పెట్టింది మీరు కాదా? మీరేదో కల్లిబొల్లి కవర్లు చెప్తే నమ్మడానికి డోర్నకల్ ప్రజలు మహబూబాద్ ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీరు 6 నెలలకు ఒకసారి వచ్చి ప్రెస్లో మాట్లాడడం కాదు, ప్రజాక్షేత్రంలో రెడ్డి నాయక్ గారు మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగుపెట్టనిస్తారో లేదో తేల్చుకోండి. అదేవిధంగా రెడ్డి నాయక్ గారు మీరు మతి స్థిమితం మతి భ్రమించిందనే మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసిర్రు ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు. మీ హయాంలో అక్రమ కేసులు బనాయించి పోలీస్ జులుం చూపించి ఆనాడు అట్రాసిటీ కేసులు బనాయించింది మీరు. ఈరోజు సజావుగా స్వేచ్ఛాపూరితమైన స్వతంత్రపూరితమైన ప్రజాస్వామిక పాలన ఈ రాష్ట్రంలో ఈ డోర్నకల్ నియోజకవర్గంలో అవలంబిస్తుంది మేము. కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మర్యాద ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. మరి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు వివేకులు, తప్పకుండా ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు. భారత్లోని లదఖ్లో మన సైనికులు ప్రయాణిస్తున్న వాహనం పైన కొండ చర్యలు విరిగిపడి 2 సైనికులు పరంపదించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ड्राइवर उसी अंदर ही फंसा है। రంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా నార్సింగి మున్సిపాలిటీ పరిధి ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ఫారెస్ట్ అధికారులకు దొరకకుండా తిరుగుతున్న చిరుతపులిని ఎట్టకేటలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. గత గురువారం రోజు ఒక అధికారికి చిరుత కనిపించగా అతను ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. గత గురువారం నుండి వివిధ ప్రాంతాలలో సంచరించిన చిరుత చివరికి పట్టుబడింది. పట్టుబడిన చిరుతపులిని జూ పార్క్ తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు సార్, డిలే అయితే ఏమైతుంది అంటే ఇక్కడ జనాలు పోగు అవుతారు, అంత న్యూసెన్స్ అవుతుంది. మాకు గేట్ దగ్గర ఉన్నారు కదా జనాలు, చాలా మంది వచ్చి మీడియా వాళ్ళు రానియలేదు సార్, లోపలికి రానియలే. ఇంకా వస్తురు సార్, ఫోన్లు చేస్తురు, వస్తున్నారు చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు కూడా తెలిసిపోతే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా సార్, మీడియా ద్వారా. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఒక్కసారి అడగండి సార్. ఒకవేళ వాళ్ళు తీసుకొని వస్తే దానికి బోన్ ఫుట్ కట్టడానికి తీసుకోరా, బండి లేదు కార్లో. మీకు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓం శాంతి బ్రహ్మకుమారిలు ఆచార వ్యవహార శైలి పట్ల మహిళలపై అసభ్యపరంగా వ్యవహరిస్తున్న మైల రాధాకృష్ణన్ వెంటనే శిక్షించాలని నిరఖర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు
ఎల్ మంజుల అన్నారు. కర్నూలు మండలం పరిధిలోని లొద్దిపల్లె గ్రామం నివాసం ఉంటున్న ఓం శాంతి బ్రహ్మకుమారి మహిళ రాధాకృష్ణ మహిళలపై పదే పదే శారీరక వేధింపులకు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్లు నీలకర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ఎల్ మంజుల కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశంలో వివరించారు. అంతేకాక వినాశనం పేరుతో హిందువులను భయపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని అన్నారు. ఎవరైనా పాపాలు మీరిపోతే వాళ్ళు సంప్రదించవచ్చు అని చెప్పి అప్పుడు కర్నూలు నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. మేము వ్యక్తిగతంగా జరుపుకున్నాము. తర్వాత కేసులో సమస్య వచ్చింది. మోసపడడం జరిగిందంటే ఇంకా చాలా జరుగుతున్నాయని చెప్పి అందరూ వచ్చారు. కానీ మోసం మాత్రం జరుగుతుంది. తర్వాత కర్నూలు సెంటర్ వచ్చాము. తనని ఫోన్లో అడిగితే కూడా అవును జరుగుతుంది, మా సంస్థ నుంచి తీసేశాను. అడిగితే తను ఇచ్చిన సమాధానం లేదు. నా పేరు మంజుల. నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాలిని. సో ఇక్కడ ఈ కర్నూలుకి ఈరోజు ఓం శాంతి బ్రహ్మకుమారి సంస్థలో ఉండే రాధాకృష్ణ చేసే మోసాల గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ నిర్వహించాము. సో ఇతను ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఆర్థికంగా మరియు లైంగికంగా దోపిడీకి పాల్పడుతున్నారు. సో బాధితులు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఒకసారి లొద్దిపల్లిలో ఉన్న వాళ్ళ సెంటర్కి కూడా వెళ్ళి మాట్లాడాను. అతను ఏం సమాధానం ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ కర్నూలు జోన్ ఇన్ఛార్జ్ ఎవరైతే మీరక్కయ్య ఉన్నారో అక్కయ్యతోటి కూడా మాట్లాడితే అవును అతను అలా చేస్తున్నాడని చెప్పేసి సంస్థ నుంచి బహిష్కరించారని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు. సో దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ కూడా ఇచ్చారు. సో ముఖ్యంగా ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి. ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఆహార నియమాలు అని చెప్పి ఒక అంటరానితనం అన్న ఒక సాంఘిక దురాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు. చాప కింద నీరులాగా కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోతుంది. తర్వాత ఆడపిల్లల్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత ఇక బానిసత్వము, దోపిడీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఈ విషయంలో అవగాహన పెంచుకుని వాళ్ళు మోసపోకుండా, ఇతరులు మోసపోకుండా ఈ విషయం మీద అందరినీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు వచ్చాము. సో ముఖ్యంగా శివుడి పేరు మీదే జరుగుతున్నాయి. సో శివుడు ఖచ్చితంగా కాపాడుతాడు. కానీ అవగాహన పెంచుకుని సెంటర్కి వెళ్ళకపోవడమే మంచిదన్నది మేము ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ అంటే ఆ సంస్థ నుంచి తీసేసిన పేపర్ కట్టింగ్స్ వాళ్ళ ఓన్ జోన్ ఇన్ఛార్జే చెప్పారు. తర్వాత బాధితుల వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఇవే ఇక్కడ ఉండే ప్రూఫ్. మంజుల. ఎవరు మేడం? ఆర్థిక అతని పేరు రాధాకృష్ణ. లొద్దిపల్లి సెంటర్లో అతను సరెండర్ బ్రదర్ అక్కడ సమర్పితమయ్యాడు. సో వెళ్ళి కలిశాను, అడిగాను, కానీ ఏమీ చెప్పలేదు. నూతన సఖీ సెంటర్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు. హన్మకొండలోని 6వ డివిజన్లో 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రం భవనాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళలు హెల్ప్ లైన్ 181కి డయల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ హింసకు గురైన మహిళలు, బాలికలకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే చోట ఈ సఖీ కేంద్రం అందిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. నేను పంపిస్తాను. ఓకే కొట్టుకుంటే అలాంటి ఒకటి దెబ్బ జరుగుతాను.
లక్ష్మి ఆయనతో కూడా కొట్టండి, ఆయనతో కూడా కొట్టండి. అన్నయ్య అంటే అంతే అనిపిస్తుంది. ఓకే శాసనసభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, కార్పొరేటర్ మధు గారికి, అనితారెడ్డి గారికి మరియు సిబ్బంది స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. సుమారు 68 లక్షల రూపాయలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీని ప్రారంభం విప్లవాత్మకమైన మార్పులలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళల పైన జరిగే అత్యాచారాలు, అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని, లేదు మా పర్యవేక్షణలో ఉంటామంటే ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో నుంచి వారి సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతుల్లో ఉంది కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా, మా ద్వారా, మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.